హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్లో వర్షం ఏ ప్రాంతాల్లో పడుతోంది, ఎక్కడ అత్యవసర పరిస్థితి ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా? స్వామి, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు కేపీహెచ్బి, కూకట్పల్లి, అదేవిధంగా మూసాపేట, ఎర్రగడ్డ, మైత్రివనం, ఎస్ఆర్ నగర్ తో పాటుగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్ర నగర్, అత్తాపూర్ లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. రాగల గంట నుంచి గంటన్నర పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బల్దియా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ 3 కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మాత్రం ఇటు నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుంది. సో అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికీ ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ముఖ్యంగా ఇటు ఈవినింగ్ టైం అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో సిటీలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో ఇటు ఐకే జంక్షన్ దగ్గర కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, కొండాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు ఆ కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర చూసుకుంటే మాత్రం దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల ఇంకో గంట పాటు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్, దాంతో పాటు క్షేత్రస్థాయిలో మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ టీమ్స్ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక రాగల 48 గంటల పాటు అంటే రేపు ఎల్లుండి కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రం పూర్తిగా ఇటు బల్దియా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో రైట్ నౌ ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇటు సిటీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక తోలి చౌకీ కానివ్వండి, మెహదీపట్నం, నారాయణనగర్ జంక్షన్ దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అంటే సామాన్యంగానే ఈ రూట్ లో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందులో ఇటు వర్షం పడి రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడం, ముఖ్యంగా ఇటు మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం మాత్రం ఇటు తోలి చౌకీ కానివ్వండి, షేక్పేట, అదేవిధంగా ఇటు మెహదీపట్నం మార్గంలో దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు స్వామి. రైట్ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.